ఏసిటీ న్యూస్ కి స్వాగతం. మీతో శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూపీలో భారీ వర్షాలు, భవనం కూలి 5గురి మృతి. హంద్రీనేవాకు నిధుల కొరత లేదు, మంత్రి పల్లె స్పష్టీకరణ. నగరంలో బీజేపీ శాసనసభ పక్ష సభ్యుల సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చ. ఓటర్లకు నోటా హక్కు కల్పించాలి, జాతీయ ఎన్నికల వేదిక డిమాండ్. విమ్స్ను ప్రభుత్వమే నిర్వహిస్తుంది, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని స్పష్టీకరణ. ఇక వివరాలు చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తారెక్కిస్తుంటే ఉత్తరప్రదేశ్లో మాత్రం గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మేరట్లో వర్షాల ధాటికి ఓ భవనం కూలి 5గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హంద్రీనేవా పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనంతపురంలో ఆదివారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హంద్రీనేవా ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పనుల వేగం పెంచాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఎటువంటి అక్రమాలు, అవినీతికి తావు లేకుండా పనులు చేయించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. చట్టసభల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రతి రాజకీయ పార్టీ సమావేశం కావడం సాధారణమైన అంశం. అందులో భాగంగానే బీజేపీ శాసనసభ పక్ష సమావేశం విశాఖలో జరిగింది. రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, పార్టీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీలో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, మంత్రి కామినేని శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ముందు పార్టీ నేతలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కావడం సాధారణమని అన్నారు. గతంలో రాజమండ్రి, హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఈ సమావేశాలను ఈసారి విశాఖ వేదికగా నిర్వహించుకున్నట్లుగా తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి బడ్జెట్ మీద ఏ విధంగా మా పార్టీ స్టాండ్ ఉంటుంది, ఏ విధంగా మేము మాట్లాడాలి, ఏ విధంగా మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి మేము సపోర్ట్ చేయాలి, తర్వాత ఏ విధంగా ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ తోటి వాళ్ళు చేస్తున్న వ్యవహారం పైన ఏ విధంగా కూడా మేము చర్చించాలి అని చెప్పి ముఖ్యంగా దీంట్లో మాట్లాడటం, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీకి అనుగుణంగా పార్టీ స్టాండ్ మేము అసెంబ్లీలో మాట్లాడాలి కాబట్టి ఆ విధమైన మేము నిర్ణయాలు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా చాలా విషయాలు కూడా చర్చకి, వేరే పార్టీ అంతర్గత విషయాలు మాత్రం ఇక్కడ చర్చించడానికి అవకాశం లేదు. అంటే కొన్ని పేపర్స్లో వస్తున్నాయి, ఏదో మిగిలిన పార్టీ తరపున విషయాలు కూడా పేపర్లు కూడా చర్చకు వస్తాయని చెప్పి కొన్ని పేపర్స్లో రావటం జరిగింది. అదేమీ కాదు. ఇది ప్యూర్గా భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ఏ విధంగా మన స్టాండు ఏ విధంగా అసెంబ్లీ ద్వారా పబ్లిక్కి మనము చెప్పాలి అనేది దీంట్లో నిర్ణయం చేయబడుతుంది. పార్టీ రాబోయే సెషన్లో వివిధ అంశాల మీద తీసుకోబోయే లైన్ గురించి ఎట్లా ఏ ఇష్యూస్లో ఏదని పార్టీ ఒకే లైను, వాళ్ళు ఏది నిర్దేశిస్తే ఆ ప్రకారం పార్టీ చేస్తుంది. అలాగే రానున్న ఎన్నికల్లో నోటా అవకాశాన్ని ఓటర్లకు కల్పించాలని ఎన్నికల కమిషన్కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, జాతీయ ఎన్నికల వేదిక వ్యవస్థాపకుడైన ఈఏఎస్ శర్మ, ప్రజాస్పందన అధ్యక్షుడు సిఎస్ రావులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ద్వారకా నగర పౌర గ్రంథాలయంలో జాతీయ ఎన్నికల వేదిక ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. నోటా అంటే పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ నచ్చలేదనే ఓటు వేసే హక్కును విధిగా కల్పిస్తే ప్రజాప్రతినిధుల్లో కొంతైనా మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్గా నమోదు కావాలని, రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటుకు నోటును అమ్ముకుని మోసపోవద్దని అన్నారు. ప్రజా సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామనే లిఖితపూర్వక హామీని అభ్యర్థుల నుంచి ఓటర్లు తీసుకోవాలని అన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అన్ని వర్గాల వారిని కలుపుకుని వార్డుల వారీగా అవగాహన కార్యక్రమాలకు చేపడుతున్నట్లుగా చెప్పారు. ఈ పొలిటికల్ పార్టీలు వచ్చి ప్రజల మీద వాళ్ళ మేనిఫెస్టోలు రుద్దే బదులు ప్రజల్లోంచే వాళ్ళ సమస్యలు డిస్కస్ చేసుకుని ఆ సమస్యల పరిష్కారాల గురించి కూడా డిస్కస్ చేసుకుని మేనిఫెస్టో, ప్రజా మేనిఫెస్టో అని చేయాలని అక్కడ ప్రజల నుంచి రావాలి ఒత్తిడి పొలిటికల్ పార్టీస్ మీద. ఇప్పుడు ఈ జీవీఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, 2019 ఎలక్షన్స్ వస్తున్నాయి. అది మేము ఆ సందర్భంగా ఏం చేస్తున్నామంటే ఇదే జాతీయ ఎన్నికల వేదిక మళ్ళీ ఈ ప్రక్రియ మొదలుపెట్టి
ఫస్ట్ ఏంటంటే ఎవరికి ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ రోల్స్లో ఎవరి పేరు లేవో వాళ్ళవన్నీ ఇంక్లూడ్ చేయడం. కొత్తగా 18 ఏళ్ళ వయసు వచ్చినటువంటి యూత్ ఉంటారు కదా, యువతులు వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయడం. తర్వాత ప్రజల్లోకి వెళ్ళి మీరు ఓటు వేయాలి, ఓటు చాలా అమూల్యమైనది అనే ఒక ఆ థాట్ని అందరిలో మనం ప్రవేశపెట్టడం. తర్వాత కొంతవరకు వాళ్ళని ఎంపవర్ చేసి మళ్ళీ ప్రతి వార్డులో ప్రతి ఏరియాలో కూడా ప్రజలు తమ సమస్యలను డిస్కస్ చేసి దానికి ప్రజా మేనిఫెస్టోలు తయారు చేసుకుని రెడీగా ఉండాలి మనం. తర్వాత ఎక్కడైతే ప్రజలు వాళ్ళ క్యాండిడేట్స్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాళ్ళని పెట్టాలంటే అది కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు ఒకే రకంగా కార్పొరేటర్స్, పొలిటికల్ పార్టీస్ కాకుండా ప్రజల్ని రిప్రజెంట్ చేసినటువంటి నిజమైనటువంటి ప్రజాప్రతినిధులు ఉండాలి అని. ఇదిగో ఇటువంటి సూత్రాలు తర్వాత ఒక డైనాసిటీ, మొగుడు పోతే పెళ్ళానికి, పెళ్ళాం పోతే మూడుకి ఇవ్వడం ఇది మంచి పద్ధతి కాదు. ఇలాగ మనకి అలాగే ఒక వంశపరంపరగా వచ్చిన వాళ్ళు కూడా అది కూడా మనం మ్యాక్సిమం ఒక మాట అలౌ చేయొచ్చు, కానీ తర్వాత అలౌ చేయకూడదు. ఇలాగా మేము ఈ రౌండ్ టేబుల్ చాలా చేసాము. దానికి మీడియా సహకారం ఇచ్చి రాజకీయ నాయకుల్ని చేసి గ్రామ సభ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామాల్లో జరుగుతున్నవే మనకి రాష్ట్ర స్థాయిగా, జాతీయ స్థాయిగా వెళ్తాయి. కాబట్టి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజాస్వామ్యమే మనకి పునాది రాయి కిందగా భావిస్తున్నాం. ధన్యవాదాలు. విమ్స్ ఆసుపత్రిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు స్పష్టతనిచ్చారు. ప్రతిష్టాత్మక ఈ ఆసుపత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కాదని ఆయన ఉద్ఘాటించారు. ఆసుపత్రి సేవలు ఆలస్యం కావడం వల్లే ఇలాంటి అనుమానాలు తలెత్తుతున్నాయని, త్వరలోనే ఓపీ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. బీజేపీ శాసనసభ పక్ష సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అవతరిస్తుందని తెలిపారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు ఇప్పటికే 2-3 సార్లు ప్రజాప్రతినిధులు తమ శాఖాధికారులతో చర్చించినట్లుగా గుర్తు చేశారు. ఎక్కడైనా యూనివర్సిటీకి ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ ఉండాలని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధ పరిశోధక ఆసుపత్రిగా ఎదగడానికి అవసరమైన సదుపాయాలు విమ్స్ ఆసుపత్రికి ఉన్నట్లుగా చెప్పారు. విమ్స్ ఇప్పటికే ఆలస్యమైన మాట నిజం. దానికి విధి విధానాలు ఏ రకంగా చేయాలి అనే దాని మీద కొంత ఆలస్యమైంది. ఇండివిజువల్గా సపోర్ట్ చేస్తానికేమో ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. స్విమ్స్ లాగా పెడదామంటే స్విమ్స్లో అక్కడ తిరుపతి దేవస్థానం దానికి ఎంత ఫండ్ కావాలని ఇస్తుంది. ఇక్కడ అట్లా లేదు మనం పెట్టిన తర్వాత. అందుకని దీన్ని యూనివర్సిటీకి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తే యూనివర్సిటీ దగ్గర ఫండ్ ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళకి చాలా ఫండ్స్ ఉన్నాయి. అందుకని యూనివర్సిటీకి అసలు ఎక్కడైనా ఒక యూనివర్సిటీకి ఒక హాస్పిటల్, ఒక రీసెర్చ్ సెంటర్ ఉండాలి. దాన్ని విమ్స్ దాన్ని సెలెక్ట్ చేసి ముఖ్యమంత్రి గారు 2 సార్లు దాని మీద సమీక్ష పెట్టి దాన్ని యూనివర్సిటీకి హాస్పిటల్స్ కింద టేకప్ చేద్దాం అనుకున్నారు. దాని ప్రకారం రిక్రూట్మెంట్ జరిగి దాని ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ స్పెషాలిటీ హాస్పిటల్స్ క్రియేట్ చేస్తాం. టాటా మెమోరియల్ వాళ్ళు మేము క్యాన్సర్ టాటా మెమోరియల్ అనేది టాటా వాళ్ళది కాదు, అది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది పేరు టాటా పేరు పెట్టారు. మాకిస్తే మేము అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తామంటే వాళ్ళకు కూడా ఇవ్వాలి. ప్రభుత్వమే రన్ చేస్తుంది. దయచేసి ఎవరికి ఇచ్చే ప్రసక్తి లేదు. అది ఇప్పటికి మరి ఎందుకనే నాకు అది ఆలస్యం అవుతూ వలన వస్తుందని నేను ఖచ్చితంగా మీడియాలో క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని ప్రైవేట్కి ఇచ్చే ప్రసక్తే లేదు. కొంత ఆలస్యమైన మాట నిజం. దానికి ఏ రకంగా విధి విధానాలు రూపొందిస్తుందో కొంత ఆలస్యమైంది. తప్పకుండా ఇప్పుడు త్వరలోనే ముందు ఓపీ స్టార్ట్ చేసి త్వరలోనే యూనివర్సిటీ హాస్పిటల్స్ కింద దాన్ని స్టార్ట్ చేస్తాం. టీడీపీ అర్బన్ జిల్లా లీగల్ సెల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నగరంలో ఓ హోటల్లో జరిగింది. అధ్యక్షునిగా ఎస్వి రమణ, ప్రధాన కార్యదర్శిగా ఎస్ సతీష్ కుమార్, కోశాధికారిగా జేపీ నాయుడు, 4 ఉపాధ్యక్షులు, 8 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 9 మంది కార్యదర్శులు, 2 ప్రచార కార్యదర్శులు, 21 మంది కార్యనిర్వాహక సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రమాణం చేయించారు. వీరందరినీ ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావులు పార్టీ కండువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు. పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నాయకులపై అధికార పార్టీ పెట్టిన కేసులను సమర్థంగా ఎదుర్కోవడంలోనూ, ఎత్తివేయడంలోనూ లీగల్ సెల్ చేసిన కృషి మరువరాందని అన్నారు. లీగల్ సెల్ అధ్యక్షుడు ఎస్వి రమణ మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా పేద ప్రజానికానికి తమ సెల్ న్యాయపరంగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలకు, ప్రజలకు ముఖ్యంగా సొంత పార్టీ లాంటిది. ఇలాంటి ప్రజలకు ఏవైనా న్యాయ సలహాలు కానీ, కేసులకు సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కూడా
అందించడానికి మా నూతన కార్యవర్గం కూడా ఎప్పటికూ తయారులో ఉంటామండి. కాబట్టి మీ ద్వారా విశాఖ పుర ప్రజలకు, విశాఖలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా, పార్టీకి అతీతంగా కూడా ఈ లీగల్ సెల్లో మా వంతు సహాయ సహకారాలు, మా వంతు ఖచ్చితంగా మా పార్టిసిపేషన్ మీలో ఎలాంటి సమస్యకైనా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చుగా మేము కోరుతున్నాం. ఎలాంటి పార్టీ సంబంధం లేదండి. పార్టీలు ఏంటంటే ఎలక్షన్ వరకే ఉంటుంది. మేము లీగల్ సెల్గా అయినప్పటికీ కూడా, తెలుగుదేశం అనుబంధ సంస్థ అయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా మేము అందుబాటులో ఉంటామని. మనకి కోర్టులో పార్టీ సభ్యత్వం ఉన్న వారికి, పార్టీ సానుభూతి పరులకి పదవులు వచ్చినాయి. మీ అందరికీ తెలుసు. ఒక పదవి ఉంటుంది, 2-3 పదవులు పార్టీ వారు ప్రయత్నం చేసినప్పుడు ఒకరికి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ట్రిప్ లో తప్పకుండా వాళ్ళందరికీ న్యాయం చేస్తారని మీ అందరికీ నేను, శాసనసభ్యులు కానీ జిల్లా మంత్రులు అందరం కూడా మీకు తప్పకుండా న్యాయం జరిగేటట్టు చూస్తామని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి అపోజిషన్లో ఉన్నప్పుడు, మనం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీకి గత 10 సంవత్సరాల నుంచి లీగల్ సెల్కు చెందినటువంటి న్యాయవాదులందరూ కూడా ఎంతో కోఆపరేషన్ చేయడం జరిగింది. న్యాయాన్ని నిలిచిపెట్టడంలో మీ యొక్క పాత్ర చాలా కీలకం. కనుక మీరు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉంటే మాకు కూడా చైతన్యం కల్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే చట్ట రూపంలోని మీకున్నంత అవగాహన, ఫలానా సమస్యతో బాధపడుతున్నారు కనుక ఈ చట్ట రూపంలో ఈ చట్టాన్ని ఈ విధంగా మార్పు చేయాలి, ఈ చట్ట మార్పుకి మీ యొక్క సహాయం ఉంటే తప్పనిసరిగా చట్టసభల్లో మాట్లాడి ఒక మెరుగైన, ఒక మంచి చట్టాన్ని కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా రూపొందించడానికి అవకాశం ఉంటుందండి. మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు అంతంత మాత్రమే. పలుమార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబును ప్రోటోకాల్ నుంచి తప్పించిన టీడీపీ ఈసారి ఆ పార్టీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజుకు అసెంబ్లీలో ప్రసంగించే అవకాశాన్నే దూరం చేసింది. తనకు జరిగిన అన్యాయం గురించి విష్ణుకుమార్ రాజు మీడియా ముందు వాపోయారు. 30 నుంచి 45 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం ఇస్తారని భావించిన తనకు 1 నిమిషం కూడా మాట్లాడే అవకాశం దక్కలేదని అన్నారు. దీంతో మోడీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వానికి అందించిన 1,40,000 కోట్ల సాయం గురించి సభాముఖంగా తాను ప్రస్తావించలేకపోయానని, ఇది తనకు మనస్తాపం కలిగించిందని వాపోయారు. ఇకపై జరిగే శాసనసభ, బడ్జెట్ సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని, లేకంటే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు. గవర్నర్ చెప్పిన ప్రసంగంపై ధన్యవాదములు తెలియజేసే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి 2 అవర్స్ కేటాయించడం జరిగింది. అట్లాగే వైఎస్ఆర్సీపీకి 1.5 అవర్ కేటాయించడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి 1/2 అవర్ కేటాయించడం జరిగింది. 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ కూడా ఇస్తామని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే ఆ రోజు మధ్యాహ్నం కూడా సభ సాగినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు అంతా గొడవ చేసిన వల్ల మొత్తం సడన్గా గౌరవ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారు సభని అబ్రప్ట్గా క్లోజ్ చేయవలసిన ఒక క్లాజ్ పెట్టి అబ్రప్ట్గా క్లోజ్ చేయవలసిన అవసరం ఏర్పడింది. దానివల్లనే ఇంకా వేరే వాళ్ళు మాట్లాడేదానికి అవకాశం ఉండదు. సో దురదృష్టవశాత్తు నాకు అవకాశం లేకుండా పోయింది. సుమారు 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ అవకాశం కోల్పోయాను. ఈ అవకాశం కోల్పోవడం అంటే చాలా మేజర్ సెట్ బ్యాక్ మాకు. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమి చేసింది? 1,40,000 కోట్లు. అఖిల భారత యాదవ్ సంఘం 60వ జాతీయ మహాసభలు న్యూఢిల్లీ తాల్కోతోరా స్టేడియంలో ఈ నెల 19, 20 తేదీల్లో జరగనున్నాయి. సంఘం జాతీయ అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ సింగ్ యాదవ్ నేతృత్వంలో జరిగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 100 మంది ప్రతినిధులు తరలి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అఖిల భారత మహాసభ విశాఖ జిల్లా సమితి డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సభలో పోస్టర్ని ఆవిష్కరించింది. అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నింటి ఆదిమూర్తి, విశాఖ జిల్లా అధ్యక్షుడు ఏ రమణారావు యాదవ్లు మాట్లాడారు. యాదవుల జీవన విధానం, దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లో యాదవుల వాటా, విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన అవకాశాలను ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నది చర్చించనున్నట్లు చెప్పారు. హర్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన జాతీయ కార్యవర్గ సమావేశం 19, 20 తేదీల్లో ఢిల్లీలో జరుగుతుంది. ముఖ్యంగా మేము పెట్టినటువంటి ఏపీని మరి కేంద్ర సంఘం ఆమోదించింది. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో, 16 జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి యాదవ్ తాలూకా స్థితిగతుల మీద మేము ఒక అధ్యయనం చేసి కేంద్ర సంఘానికి నివేదిక సమర్పించడం జరిగింది. దాని మీద వాళ్ళు ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకుంటారు మాకు హామీ ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే ఈ సమావేశాలకి
కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విచ్చేస్తున్నారు, ఎంపీలందరూ వస్తున్నారు, అలాగే ప్రతిపక్ష పార్టీ ఎంపీలు కూడా వస్తున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా అంశాల మీద వాళ్ళకి సున్నితమైనటువంటి అంశాల మీద వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల మేము రాష్ట్రానికి కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా నేను ఈ విషయంలో ఒక చొరవ తీసుకొని మా అధ్యక్షుడు వారి తాలూకా సహాయంతో మొత్తం ఈ 3 జిల్లాలు మేము ఈ మధ్యంతా పర్యటించి అక్కడ కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా సేకరించడం జరిగింది. అక్కడ కొంతమంది వ్యక్తుల తాలూకా వాయిస్ని కూడా మేము తీసుకున్నాం. వాళ్ళ తాలూకా జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ పిల్లల తాలూకా చదువు ఏంటి, ఆరోగ్యం ఏంటి అనే విషయాల మీద మేము చాలా చర్చించడం జరిగింది. మార్చి 19-20న అఖిల భారత యాదవ మహాసభలు 60వ జాతీయ మహాసభలకి ఉత్తరాంధ్ర నుంచి సుమారు 100 మందిని జాతీయ మహాసభలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షులతో జరగబోయే సభలో ఈ ఉత్తరాంధ్ర యాదవుల తాలూకా స్థితిగతుల గురించి, వాళ్ళ వెనకబడిదారి గురించి ఇవన్నిటి మీద మీరు చర్చించి యాదవుల తాలూకా హక్కుల కోసమే పోరాటం చేయాలని చెప్పేసి మేము అక్కడ అడగడం జరుగుతుంది. జీవీఎంసీ 46వ వార్డు పిలకలవాని పాలనలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. కోరమండల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంతంలో కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ తరచూ ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తుండడం సంతోషదాయకమని అన్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరమండల్ యాజమాన్యాన్ని కోరారు. వీళ్ళు ముందుకొచ్చి కొంత ఇట్లాంటి సపోర్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. వేరే అటువైపు చూస్తే నాకు ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు, సో ఎవరిని ఇన్వాల్వ్ చేయలేకపోతాను. సో ఆ రకమైనటువంటి అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ నేను కంపేర్ చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఆ నీటి ఇంకా అవసరం ఉంది. ఈరోజు గవర్నమెంట్ వారు ఒక మంచి మెడికల్ క్యాంపులో జనరల్గా మెడిసిన్స్ కానీ లేకపోతే టెస్ట్లు కానీ అంటే ప్రతి ఒక్కరికి ఆ అవేర్నెస్, ఆ చైతన్యం కలగాలి. డెంటల్ కానీ ఐ కానీ ఇది రెగ్యులర్గా చెకప్ ఉంటే మనం కొంత ఆ లోపాలను వెంటనే సవరించుకునే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా మనం స్పెట్స్ వాడటం వల్ల ఆ సైట్ మళ్ళీ పెరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చైతన్యవంతం కావాలి మన గ్రామాల్లో. ఈరోజు కొద్ది కమ్యూనికేషన్ తక్కువ ఉండడం వల్ల గ్రామ పెద్దలకు కానీ గ్రామస్తులకు కానీ ప్రభుత్వ తరఫున ఒక మెడికల్ సెంటర్ కానీ పిహెచ్సిస్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒకవైపు కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం ఇవ్వాలని చెప్పి ఎన్టీఆర్ వైద్య సేవలకు కూడా కొన్ని వ్యాధులు గుర్తించి పంపించేటువంటి క్రమంలో అంటే పేదవాడికి వైద్యం పూర్తిగా ఉచితంగా అందాలి అనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం అందుకని అనేక రకాలుగా చేస్తున్నాం. దీర్ఘకాలిక బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న 1 టౌన్ ప్రాంతానికి చెందిన హేమలత అనే 16 ఏళ్ల బాలికను బతికించేందుకు చైల్డ్ లైన్ ప్రొడక్షన్ ఫోరం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో గత 9 నెలలుగా చికిత్స పొందుతున్న ఈ బాలిక లుకేమియా వ్యాధి నుంచి బయటపడి బతకాలంటే 26 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్య నిపుణులు తేల్చిచెప్పారు. బాలిక తండ్రి మాధవ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితిలో అంత డబ్బు సమకూర్చుకోలేక దాతల సాయాన్ని అర్థిస్తున్నాడు. విషయం తెలుసుకున్న చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నగర కన్వీనర్ గుండు సీతారాం చెలించిపోయి బాలికను ఎలాగైనా బతికించాలనే తపంతో నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి ఆర్థిక సాయాన్ని కోరారు. ఎలాగైతేనేం ఇప్పటి వరకు సుమారు 13 లక్షల రూపాయల వరకు విరాళాల రూపేణా సేకరించగలిగారు. మరో 13 లక్షలు ఉంటే గాని బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడదని వెల్లూరు హాస్పిటల్ వైద్యులు స్పష్టం చేశారని, దయార్ద్ర హృదయాలు ముందుకు వచ్చి స్తోమతకు తగ్గ ఆర్థిక సాయాన్ని అందించి ఓ ప్రాణాన్ని నిలబెట్టాలని మరోమారు మీడియా సమావేశం ద్వారా వేర్కొన్నారు. దాతలు బాలిక తండ్రి మాధవ్ సెల్ నంబర్ 9704434896 లేదా 8885384279లను సంప్రదించాలని కోరారు. విశాఖ నగరానికి చెందిన వరుపుల హేమలత అనే 16 సంవత్సరాల బాలిక బ్లడ్ క్యాన్సర్తో అంటే లుకేమియా వ్యాధితో బాధపడుతోంది. ఈ పాపకు వ్యాధి గురించి తెలిసి దాదాపు 9 మాసాల పైచిలకు సమయం అయింది. ఆ టైంలోనే చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం దృష్టికి ఈ వ్యవహారం తీసుకురావడం, మేము కూడా దీనిపైన మీ అందరి సహకారంతో అలాగే మీ అందరి ఆదరాభిమానాలతో ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టడం ఆ రోజు జరిగింది. ఆ ప్రెస్ మీట్ జరిగిన సందర్భంలో ఆ అమ్మాయి తాలూకా తండ్రి అలాగే పేషెంట్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అమ్మాయి తాలూకా
పరిస్థితి నగరవాసులు అలాగే దాతలు కూడా గమనించి అమ్మాయికి సహాయం చేస్తారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా వెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ తీసుకురావడం కూడా జరిగింది. మేమైతే ఆ పాప తండ్రి సహాయ సహకారాలు తీసుకొని ఆయనతోటే మేము వెన్నట్టు ఉండి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నగర కమిటీ దాదాపు 2,10,000 రూపాయల వరకు మా సొంత నిధులను మేము ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ భారత కార్యక్రమంలో విశాఖ దేశంలోని 5వ స్థానంలో నిలవడానికి ప్రజల సహాయ సహకారాలే కారణమని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 47వ వార్డు ప్రకాష్ నగర్ ఉన్నత పాఠశాలలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎల్ఎన్టీ ఆర్థిక సాయంతో పిల్లలకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఎగ్జామ్లో అపియర్ అవుతారు, వాళ్ళకి కూడా వచ్చే ఎగ్జామ్లో బాగా రిజల్ట్ రావాలి అని ఒకసారి కోరుకుంటున్నాను. యాన్యువల్ డే ఫంక్షన్లో ప్రతి సంవత్సరం ప్రతి స్కూల్లో ఈ కార్యక్రమంతో పాటు అకాడమిక్ యాక్టివిటీ, మన ఐటీ ఫౌండేషన్ సంబంధించి యాక్టివిటీతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కూడా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాం. లాస్ట్ 3 years నుంచి ఎంత బాగా వస్తుందో అన్ని కార్యక్రమం చేయడం వల్ల మన ఇక్కడ ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్ టీచర్స్ తర్వాత సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఒక టీమ్ ఎఫర్ట్తో ఈ స్కూల్లో కానీ ఇలాంటి సమస్యలు లేదు కాబట్టి ఇక్కడ దాదాపుగా 90% పిల్లలు ఇక్కడ పాస్ అవుతారు. అందులో కూడా మంచి రిజల్ట్ తీసుకువస్తారు. అక్కడ కూడా ఇదే టీమ్ స్పిరిట్తో అక్కడ ఉన్న టీచర్స్ కూడా ప్లానింగ్తో అక్కడ టీచింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ అయితే అక్కడ కూడా అలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ప్రతి స్కూల్స్లో కూడా బాగా చేస్తారు కాబట్టి ఫీల్డ్ యాక్టివిటీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ, డిబేట్స్ కానీ, క్విజ్ కాంపిటీషన్ కానీ, ఎలోకేషన్ కానీ, ఏసే రైటింగ్ కాంపిటీషన్ కానీ ఇలాంటి యాక్టివిటీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఈ నెల 21న ఇంటర్నేషనల్ వాటర్ డేను పురస్కరించుకుని ఇండియా యూత్ ఫర్ సొసైటీ, బాపు సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో చిన్నారులకు పెయింటింగ్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న బాలబాలికలు వివిధ అంశాలపై పెయింటింగ్స్ వేసి తమ సృజనను చాటి చెప్పారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, సబితాలు వ్యవహరించారని ఇండియా యూత్ ఫర్ సొసైటీ సభ్యురాలు స్వాతి తెలిపారు. ఇండియా యూత్ ఫర్ సొసైటీ బాబాపు భవన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డ్రాయింగ్ కాంపిటీషన్ అండి. ఇది March 22న ఇంటర్నేషనల్ వాటర్ డే. సో దాన్ని పురస్కరించుకొని మేము డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. విసి బాలమోహన్ దాస్ గారు చీఫ్ గెస్ట్ అండ్ సబితా గారు వచ్చి ఈ డ్రాయింగ్ షీట్స్ అన్ని పరిశీలించడం జరుగుతుంది. బాలమోహన్ దాస్ గారు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యూపీలో భారీ వర్షాలు, భవనం కూలి 5గురి మృతి. హంద్రీనేవాకు నిధుల కొరత లేదు, మంత్రి పల్లె స్పష్టీకరణ. నగరంలో బీజేపీ శాసనసభ పక్ష సభ్యుల సమావేశం, అసెంబ్లీలో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చ. ఓటర్లకు నోటా హక్కు కల్పించాలి, జాతీయ ఎన్నికల వేదిక డిమాండ్. విమ్స్ను ప్రభుత్వమే నిర్వహిస్తుంది, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.